అందరికీ నమస్కారం. ఒకే ఒక్క యాప్ బిల్లింగ్ నుంచి మొదలుపెట్టి క్యూఆర్ పేమెంట్స్ వరకు మొత్తం బిజినెస్ని హ్యాండిల్ చేయగలదా? అసలిది సాధ్యమేనా? ఈరోజు మనం చిన్న చిన్న వ్యాపారాలకి ఒకే ఒక్క యాప్ ఎంత పెద్ద సపోర్ట్ ఇవ్వగలదో చూడబోతున్నాం. పదండి మొదలు పెడదాం. అంటే ఒక చిన్న షాప్ నడుపుతున్నా, ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నా, లేదా ఏదైనా సర్వీస్ బిజినెస్ చేస్తున్నా చాలామందికి వచ్చే ఒక కామన్ ఆలోచన ఏంటంటే బిల్లింగ్, పేమెంట్స్ ఇలా అన్నీ ఒకే యాప్లో మేనేజ్ చేయడం కుదురుతుందా అని. మొత్తం పనిని సింపుల్ చేసే ఒకే ఒక దారి ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. సరే, ముందుగా చిన్న చిన్న వ్యాపారాలు రోజూ ఫేస్ చేసే కొన్ని ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే అసలు సమస్య ఏంటో తెలిస్తేనే కదా దానికి దొరికే సొల్యూషన్ విలువ మనకు తెలిసేది. ఇక్కడ చూడండి, మనలో చాలామంది బిజినెస్ని ఇలానే కదా నడిపేది. బిల్లింగ్కి ఒక యాప్, పేమెంట్స్కి ఇంకో యాప్, ఖర్చుల లెక్కలన్నీ ఒక పాత పుస్తకంలో. ఇక షాప్లో రకరకాల క్యూఆర్ కోడ్స్, అకౌంట్స్ అయితే మళ్ళీ వేరే వాళ్ళు చూస్తారు. అంటే అన్నీ విడివిడిగా చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. చూడ్డానికి సింపుల్గా అనిపించినా నిజానికి ఇది చాలా కన్ఫ్యూజింగ్ వ్యవహారం. అయితే ఇలా చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి? 1. టైం. ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి మారడానికే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇక 2. రికార్డులన్నీ ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఉంటాయి. అసలు ఖర్చులు ఎతుపోతున్నాయో ట్రాక్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి. దీనివల్ల కస్టమర్లకు మన మీద నమ్మకం తగ్గుతుంది. అంతేకాదు, మన బిజినెస్కి ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది అస్సలుండదు. ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. మరి ఈ ఛాలెంజెస్ అన్నింటికీ పరిష్కారమేంటి? అక్కడికి వస్తున్నాం. అదే టైడ్ బిజినెస్ యాప్. ఇది వ్యాపారం మీద పూర్తి కంట్రోల్ తీసుకురావడానికి డిజైన్ చేసిన ఒకే ఒక్క సింపుల్ టూల్. అసలు ఈ టైడ్ బిజినెస్ యాప్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు, షాప్ ఓనర్స్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఒక ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్మెంట్ యాప్. దీని స్పెషాలిటీ ఏంటంటే రోజువారీ పనులన్నిటినీ చాలా ప్రొఫెషనల్గా, అది కూడా ఫ్రీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ని ఇది ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. ప్రొఫెషనల్ బిల్స్ కావాలా? ఇందులో ఉంది. అన్ని క్యూఆర్ పేమెంట్స్ని ఒకే చోట చూడాలా? డన్. ఖర్చులను క్లియర్గా ట్రాక్ చేయాలా? అది కూడా చేస్తుంది. అంతేకాదు, వెండర్స్కి పేమెంట్స్ చేయడం కూడా చాలా ఈజీ. పేమెంట్ చేసిన వెంటనే ప్రూఫ్ పంపొచ్చు. అసలు బిజినెస్లో డబ్బు వస్తుందా పోతుందా అనే క్యాష్ ఫ్లోని కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్. సరే, ఇప్పుడు థియరీ పక్కన పెట్టి ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం. తెనాలిలో ఒక స్టేషనరీ షాప్ ఓనర్ జీవితం ఈ యాప్ వల్ల ఎలా మారిపోయిందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాంటి కథలు విన్నప్పుడే కదా దాని ఇంపాక్ట్ ఎంతుందో మనకు క్లియర్గా అర్థమయ్యేది. సో, తెనాలిలో ఒక చిన్న స్టేషనరీ షాప్. దాని ఓనర్ చాలామంది చిన్న వ్యాపారుల్లాగే తన బిజినెస్ని పాత పద్ధతుల్లోనే, అంటే అన్నీ మాన్యువల్గా చేసుకుంటూ వచ్చేవారు. టైడ్ యాప్ వాడక ముందు పరిస్థితి ఏంటి? చేతితో రాసిన బిల్లులు, పేమెంట్స్ కోసం వచ్చిన స్క్రీన్షాట్స్ అన్నీ ఫోన్ గ్యాలరీలో మిక్స్ అయిపోయేవి. నెల చివర్లో అసలు ఖర్చెంతయిందో లెక్క తేలేది కాదు. దీంతో కస్టమర్లకి అంత ప్రొఫెషనల్గా అనిపించేది కాదు. కానీ టైడ్ వాడటం మొదలుపెట్టాక సీన్ మొత్తం మారింది. ఇప్పుడు వాట్సాప్లోనే ప్రొఫెషనల్ బిల్స్ వెళ్తున్నాయి. అన్ని క్యూఆర్ పేమెంట్స్ ఒకే చోట ట్రాక్ అవుతున్నాయి. నెల ఖర్చులు పైసాతో సహా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏమైంది? సింపుల్, కస్టమర్ల నమ్మకం పెరిగింది. ఆయన ఏమన్నారంటే, ఇది యాప్ కాదండి, నా వ్యాపారానికి ఒక అసిస్టెంట్ లాంటిది. వావ్! ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి? ఒక టూల్ మనకొక అసిస్టెంట్లాగా మారినప్పుడే కదా దాని అసలైన పవర్ తెలిసేది. సరే, ఆ కథ బాగుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ యాప్ వల్ల ఒక బిజినెస్కొచ్చే కీ బెనిఫిట్స్ ఏంటో క్లుప్తంగా చూద్దాం. ఇది మన బిజినెస్కి ఒక ప్రొఫెషనల్ టచ్ని ఎలా ఇస్తుందో అర్థం చేసుకుందాం. ఈ యాప్ సక్సెస్కి కారణమైన కొన్ని కోర్ ఫీచర్స్ ఉన్నాయి. ఫాస్ట్గా, ప్రొఫెషనల్గా ఇన్వాయిస్లు పంపడం దగ్గర్నుంచి అన్ని క్యూఆర్ పేమెంట్స్ని ఒకే చోట ట్రాక్ చేయడం వరకు ప్రతిదీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అసలు వీటి వల్ల కలిగే 4 ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రొఫెషనలిజం. ఒకసారి ఊహించుకోండి, ఒక కస్టమర్ బిల్ పంపండి అని అడిగిన వెంటనే వాళ్ళ వాట్సాప్కి ఒక నీట్ ప్రొఫెషనల్ బిల్ వెళ్తే ఎలా ఉంటుంది? చేత్తో రాసిన కాగితం ముక్కకి
ఇలా డిజిటల్ బిల్కి ఎంత తేడా? బిజినెస్ మీద ఎంత మంచి ఇంప్రెషన్ పడుతుంది కదా. రెండో ప్రయోజనం నమ్మకం, అంటే ట్రస్ట్. ప్రతి ట్రాన్సాక్షన్కి క్లియర్ రికార్డ్స్ ఉన్నప్పుడు, కమ్యూనికేషన్ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్కి ఆ బిజినెస్ మీద నమ్మకం పెరుగుతుంది. వాళ్ల దృష్టిలో అదొక ఆర్గనైజ్డ్, నమ్మకమైన వ్యాపారం అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఏ బిజినెస్కైనా నమ్మకమే ఫౌండేషన్. ఇక మూడోది టైం సేవింగ్. ఇది చాలా ముఖ్యం. లెక్కల పుస్తకాలు తిరగేస్తూ, రకరకాల యాప్స్ మధ్య మారుతూ గంటల కొద్దీ టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. అలా సేవైన విలువైన టైంని కస్టమర్లతో మాట్లాడ్డానికో లేదా బిజినెస్ని ఎలా పెంచాలనే దానిమీద ఫోకస్ చేయొచ్చు. ఫైనల్గా నాల్గోది కంట్రోల్. ఎప్పుడైతే రోజువారీ, నెలవారీ డేటా అంతా కళ్ల ముందు క్లియర్గా కనిపిస్తుందో అప్పుడు బిజినెస్ ఫైనాన్షియల్ హెల్త్ మీద ఓనర్కి పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చాలా అవసరం. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఒక యాప్ కాదు, ఇది చిన్న వ్యాపారానికి ఒక డిజిటల్ అసిస్టెంట్. ఇది మన పనిని పంచుకుంటుంది, మనకు క్లారిటీ ఇస్తుంది. చివరగా టేకవే ఏంటంటే పెట్టుబడి చిన్నదైనా సరే సరైన టూల్ చేతిలో ఉంటే వ్యాపారం చాలా బలంగా తయారవుతుంది. దానికి టైడ్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఒక్క యాప్ని యాడ్ చేస్తే చాలు, షాప్ని, బిజినెస్ని కంప్లీట్గా ప్రొఫెషనల్గా మార్చేయచ్చు. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ప్రతి చిన్న వ్యాపారానికి ఇలాంటి ఒక డిజిటల్ అసిస్టెంట్ అవసరమా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. పాత పద్ధతుల్ని పక్కన పెట్టి టెక్నాలజీతో మరింత ప్రొఫెషనల్గా ఎదగడానికి మన వ్యాపారాలు సిద్ధంగా ఉన్నాయా?